మీ దోస్తు ఫామ్ హౌస్‌లో మీటింగ్‌లు పెడతా ఉన్నారు వరుసగా. ఏం మీటింగ్‌లు నడుస్తా ఉన్నాయి? ఏం జరుగుతా ఉన్నది? ఎమ్మెల్యేలకు ఫోన్‌లు చేస్తే, "ఏమ్మా ఇప్పుడెందుకు ఫోన్ చేసినావు? మాకు ముందు నుంచి ఫోన్ చేస్తే ఎప్పుడు ఎత్తలేదు గానీ, మాకు చేయలేదు గాని" అంటున్నారట. అసలు ఏం జరుగుతున్నది ఫామ్ హౌస్ లోపల? ఆయన ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాడో మనం మాట్లాడుకుంటే ఆ! మనకు కూడా బాధ అయితది. కన్నీళ్ళొస్తాయా మీకు? ఆ! ఎందుకట్లా? అంత బాధ ఏమొచ్చింది? ప్రశాంతంగానే ఉండు గదా! ఏం టెన్షన్ ప్రశాంతం. ఏం లేదు. మీరు అట్లా అవ్వడు. అంటే ఆ! తెల్ల పంచ కట్టుకొని, సొక్కేసుకొని, చెట్టు కింద కూర్చున్నాడు చెట్టు కింద మంచిగా చల్ల కూర్చొని గాలికి. ఆ! ఓ నలుగురు, ఐదుగురు పోలీసులు హ్మ్. పహారా కాస్తేనా? హ్మ్. ఏమి లేదు. అసలు సచ్చిన పాము ఇప్పుడు. అంతేనా? ఏం ఏముంది జరుగుతుందసల లోపల? ఎవడు దెక్కుతాడు? ఎవ్వడు దెక్కుతలేడు. ఆ! ఎవ్వడు దెక్కుతలేడు. అంటే మీ ఇప్పుడు ఎంపీలతోని మీటింగ్ అంటున్నారు. లేదు అధికారులతోని, రిటైర్డ్ జడ్జిలతోని మీటింగ్ అంటున్నారు. అది ఆయన కోసం. అది ఓకే. ఆయన కోసం. ఆ! ఆయన వాస్తవంగా ఆయన చాలా చాలా రోజులుగా చాలా మందితోటి రిటైర్డ్ జడ్జిలు కావచ్చు, లేకపోతే లాయర్లు, సీనియర్ లాయర్లు, జూనియర్ లాయర్లు, హ్మ్. లేకపోతే ఆయన ప్రభాకర్ రావు దొంగ ఉన్నాడు కదా! ఆ! ఇది తెలంగాణ సీఎండీ ముంచినోడు. ట్రాన్స్‌కో. ఆ! 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 ఆ దొంగ హ్మ్. అందరితోటి ఈ మీటింగులు చేస్తే ఏమొస్తది? ఏమొస్తది? అంటే ఎట్లా కేసుల నుంచి ఎట్లా ఇప్పుడు బయటపడాలనా? మేము చూస్తున్నా కదా నేను కూడా. హ్మ్. మీరు మొన్న చేసిన వీడియో హ్మ్. ఏది? మొన్న మన అదే ఆయనకు సూచనలు, సలహాలు ఇస్తాం ఆహా! కదా! ఆ! 3 ప్రతిపాదనలు. 3 త్రిశూల సూత్రం అన్నారు ఆ! గదా! ఆ! ఎంతమంది చూసిండ్రో, ఆ! చూసి ఎంతమంది నాకు ఫోన్‌లు చేసిండ్రో. ఆ! ఓకే. అరే మంచిగున్నదని. బీఆర్ఎస్ వోళ్ళు కూడా. ఆ! ఆ! ఓకే. హ్మ్. కాబట్టి ఇవాళ ఆయన ముందుకు పోలేక, ఎనిక్కి రాలేక ఆగంలో పడ్డాడు. అంటే పార్టీ కోసం పార్టీ బాగు చేయాలన్న డిస్కషన్ ఏం లేనట్టు కొడుతున్నది. ఏమో మొన్న గంగుల కమలాకర్‌ని పిలిచినట్టున్నారు. నిన్ననో, ఇవాళనో హరీష్, కేటీఆర్ వచ్చిర్రు. మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు నిన్న గూడా. ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు ఇద్దరు వచ్చిపోయిండ్రు. ఆ! కోవ లక్ష్మణు ఇంకెవరో ఉన్నారుగా వాళ్ళిద్దరు వచ్చిపోయిండ్రు. ఆ! ఎవ్వరొచ్చినా అన్న పోచారం పోయి రాలేదా? అంతే. ముందు రోజు పోయిండు కదా! తెల్లారి నాకు కథం. వాళ్ళు చెప్తాడు. ఆడ పోయి ఉల్టా ఈయనే హ్మ్. ధైర్యం చెప్పిండట. ఎవరు? కేసీ పోచారం. పోచారం. ఆ! ఏం గాదన్నా. ఏం కాదు ఆ! బాగుంది. అంత బాగుంది. అది ఉంది, ఇది ఉంది. హ్మ్. మనం మనకు టెన్షన్ లేదు హ్మ్. అని మాట్లాడిండట. ఏమైంది? కథం. తెల్లారేసరికి ఏమైంది? హ్మ్. పోచారంని మంచిగా నీకు తిండి పెట్టాలా? అసలు నువ్వు ఇంట్లో ఉంటావా అని కొడుకులు బెదిరిస్తే దెబ్బకే ఆ! రేవంత్ రెడ్డి గారు రమ్మనే పోయే కండ హ్మ్. వేయించుకునే అన్నీ అయిపోయింది. అయిపోయాయి. ఎవరిని నమ్ముతారిగ? నమ్మడానికి గూడా అవకాశం లేదు. పిలిస్తే పోతారు. లాస్ట్ సారి ఒకసారి పోయి ఫార్మ్ హౌస్ చూసొద్దామని ఇంకోటని. పోయి మాట్లాడొస్తారేమో. ఇంకేమైనా ఆడేమైనా ఉంటే సీట్ కేసులో, బ్రీఫ్ కేసులో అంతే. ఆ! బ్యాగులో ఇస్తే తెచ్చుకుంటారు కానీ ఆ! ఇప్పుడున్న పరిస్థితులలో మనం చెప్పినట్టు నిన్న మీరు హరగోపాల్ ఇంటర్వ్యూ కూడా రాత్రి ఆ! ఎప్పుడో లేట్ నైట్ చూసినా ఓహ్! చూసిర్రా? వారు కూడా అదే చెప్పారు. అవును. దాదాపుగా సిమిలర్ మనం అవును. హ్మ్. మాట్లాడిందే బీఆర్ఎస్ పెట్టడం వల్ల తెలంగాణతోటి ఆయన డిస్కనెక్ట్ అయ్యిండు, తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయిండు. కోల్పోయిండు. మనం ఏదైతే మనం 3 అంశాలు మాట్లాడానో దాదాపుగా అదే ప్రతి చెప్పిండు. ఒక్కరి అభిప్రాయం ఇదే. హ్మ్. తెలంగాణలో ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే. ఆయన ఈ 3 విషయాల పట్ల హ్మ్. నిర్ణయం తీసుకున్నంత కాలం ఆయన గురించి మనం ఎక్కువ బాధపడొద్దు. ఎందుకు బాధపడాలా? ఏం మంచి చేసినని బాధపడాల. ఇప్పుడు ఆయనకి నోరుందా? హ్మ్. ఆయన ఇప్పుడు జరుగుతున్న దాని మీద ఎమ్మెల్యేలు పోయే దాని మీద మాట్లాడే అంత దమ్ము, ధైర్యము, ఏమీ లేదు. సిగ్గు, ఎగ్గు ఆయనకి ఏమైనా ఉందా? సుప్ నోరు తెరవగలుగుతాడా? లేదు. ఇప్పుడు సుప్రీం కోర్ట్‌కెళ్తా అని ఏదో పేపర్‌లలో రాయిస్తున్నట్టున్నారు. ఇక ఏమైనా ప్రెస్ నోట్‌లు ఇయ్యాల్సిందే గాని మీడియా ముందుకొచ్చైతే అడ్రెస్ చేసేది. మాట్లాడమని చూద్దాం. ఏ లీడర్లనే మాట్లాడమని చూద్దాం. అవును. ఇవాళ తెలంగాణ చైతన్యాన్ని హ్మ్. నిరూపించుకునే తెలంగాణ సమాజం లీడర్లు కాదు, పార్టీలు కాదు. అంతే. ఇవాళ బాన్స్వాడలో జరిగేదైనా, జగిత్యాలలో జరిగేదైనా తిరుగుబాటు ఎవరు చేస్తున్నారు? హ్మ్. లీడర్లా? హ్మ్. వీళ్ళు అసలు బతుకుడు ఎందుకు వీళ్ళు? అవును. ఎవరైనా దూకి సావాలా వీళ్ళు? హ్మ్. సిగ్గుందా వీళ్ళకి? హ్మ్. నువ్వు 9.5 సంవత్సరాల్లో వైసీపీని, హ్మ్. బీఎస్పీని, టీడీపీని, టీడీపీని, కాంగ్రెస్‌ని కాంగ్రెస్‌ని. హ్మ్. 4 పార్టీలని ఆ! నువ్వు లేకుండా చేసినటువంటి నువ్వు ఇవాళ మాట్లాడే నీకు అసలు ఏ విలువలు నేను మాట్లాడుతావు నువ్వు? హ్మ్. ఆ పార్టీలో ఎవడైనా మాట్లాడితే వాడిని రాళ్ళతో కాదు హ్మ్. పూలతో కొట్టి చంపాల వాడిని. కేటీఆరే మాట్లాడుతుండు గదా! నిన్నేదో అన్నట్టున్నాడు మళ్ళేదో స్టేట్‌మెంట్ ఇచ్చిండు. ఇక కేటీఆర్ ఏమున్నది ఆడ ఆ! అన్నిటి చేసుకొని తిరిగేటోడు ఏమున్నది ఆడ? హ్మ్. ఇలా వాళ్ళ అయ్యే తిడతాడు. ఆ! అరే నోరు దగ్గర పెట్టుకోరా నువ్వు వెధవ మాటలు మాట్లాడకు, హ్మ్. యాస ప్రాసలం బట్టి మాట్లాడకురా వెధవా హ్మ్. అని ఇప్పుడు తిడుతున్నాడు. అవునా? ఆ! ఆ! అంతా మీటింగ్ నడుస్తుందాడా? ఆ! ఆ! ఎవడున్నాడు? వీడు పిలిస్తే ఎవడొచ్చాడు? హ్మ్. సంతోష్ ఫోన్ చేస్తే ఎవడు ఫోన్ ఎత్తలేడా?
ఎవరు సంతోష్ ఆ. సంతోష్ ఫోన్ చేశాడా ఓకే ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే ఎవడెత్తాడు? ఎవడెత్తాడు? హరీష్ ఫోన్ చేస్తే ఎవడని ఫోన్ లేపినా అన్నా ఇది ఉందన్నా అది ఉందన్నా అది లేదన్నా ఇది లేదన్నా అంటాడు. కేటీఆర్ ఫోన్ చేస్తే కూడా ఏదో ఒక సాకు చెప్పి మా భార్య ఇట్లా మా బిడ్డ ఇట్లా కాలేజీ పోవాలా ఇంకే హాస్పిటల్ పోవాలి ఇంకేదో అని చెప్తుండట. ఏం చేస్తారు వీళ్ళు? ఎందుకు మీకు విలువని ఇవ్వాలా? ఎందుకు మీకు గౌరవం ఇవ్వాలా? మీరు గౌరవం ఇచ్చిండ్రా? ఎవరికైనా గౌరవం ఇచ్చిండ్రా? మంత్రులకు ఇచ్చిండ్రా? ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రా? ఎవరికి గౌరవం ఇచ్చిండ్రా వీళ్ళు? వీళ్ళకి తిప్పి కొడితే 40 ఏళ్ళు 50 ఏళ్ళు లేవు, 70 ఏళ్ళు పట్టుకొని నిలబెట్టి మాట్లాడతారు వీళ్ళు. ఇంత దారుణంగా ఉంటుంది. వీళ్ళకు ఉన్నాయి ఒక్కటే ఒక్క అవకాశం. ఒకటి బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేయడం, 2 జరిగినది మొత్తానికి క్షమాపణ చెప్పడం, 3వది సంస్థాగతంగా కింది నుంచి పై దాకా మార్పులు చేసి ఆ కోటరీ లేకుండా కుటుంబ నాయకత్వం లేకుండా చేస్తే తెలంగాణలో మంచి అవకాశం ఉంటుంది. అది తప్ప ముడితో దేకినా ముక్కుతో దేకినా దేంతో చేసినా ఇప్పుడు ఎవ్వడు వీళ్ళని కాపాడుకునే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదే ఎన్ఐ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.